హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క శైవ భక్తుడు కూడా భక్తి ప్రపత్తులతో నియమనిష్టలతో ఆ మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే కీసరగుట్టలో ఉన్నాం మనం. ఇక్కడ తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేషమైనటువంటి అలంకరణ, ప్రత్యేకమైనటువంటి పూజలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండటానికి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాహనాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. సో మనతో పాటు కొంతమంది ఇక్కడ భక్తులు ఉన్నారు. మరి వారి ఈ యొక్క శివాలయం ఎంతో విశిష్టత కలిగినది. ఎందుకంటే ఇక్కడ పురాణ గాథల ప్రకారంగా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే శ్రీశైల మల్లికార్జున స్వామిని అంటే ఆ శివుణ్ణి ఇక్కడ వచ్చి ఆ లింగ రూపంలో ఉద్భవించండి అని చెప్పి కోరగా అక్కడ మహాశివుడు లింగ రూపంలో ఉద్భవించాడు. అందువల్ల ఇక్కడ రామలింగేశ్వర స్వామిగా ఈ యొక్క శివలింగానికి పేరు వచ్చిందని కూడా పురాణ గాథ ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, నా పేరు నాగమల్లేశ్వరరావు అండి. మేము ప్రతి సంవత్సరం కేసరగుట్టకు వస్తామండి. ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఇక్కడే ఉంటామండి. దర్శనం బాగా జరుగుతుందండి. పాపులేషన్ కూడా బాగా పెరిగిందండి. ఇక్కడ చాలా బాగుంటుందండి. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా అత్యంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. అయితే ఈసారి కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా గవర్నమెంట్ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అన్ని రకాల సౌకర్యాలు కూడా చేశారు. ఇందాక భక్తుడు చెప్పినట్టు వాటర్ మిషన్ భగీరథది కూడా వచ్చేసింది వాటరు. ఇలా సీఎం గారి చేతుల మీదుగా అది కూడా ప్రారంభోత్సవం అయిపోతుంది. ఇక్కడ వాటర్ది కానీ ఇంకా ఎటువంటిది ఇంతకుముందు దర్శనాలకు కొంచెం ఇబ్బంది అవుతుండే. ప్రోటోకాల్ దర్శనం కానీ విఐపి దర్శనం కానీ ఎవరు పడితే వాళ్ళు వెళ్తుండే. ఈసారి మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు చాలా స్ట్రిక్ట్ గా, కలెక్టర్ గారి సూచనల మేరకు చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉన్నదండి ఈసారి. అమ్మ చెప్పండి, ఈ యొక్క టెంపుల్ మీరు ఎప్పటి నుంచి నియర్లీ 12 years నుంచి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ వస్తాము. అండ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగుంటాయి. ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం కదా, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్త రకంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటూనే ఉంటాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ విజిటెడ్ టుడే అండ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ మహాశివుని కరుణా కటాక్షాలు తమ పైన పడాలి అని చెప్పి ఈ రోజు ముఖ్యంగా పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి ఉపవాసము, అదేవిధంగా జాగరణ కూడా చేస్తూ ఉంటారు. ఈ కీసరగట్టు ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకొని ఉపవాసం ఉండి జాగరణ చేసి ఇక్కడ వారి యొక్క మొత్తం పరిపూర్ణమైనటువంటి శివరాత్రిని ఆ స్వామివారి సమక్షంలో జరుపుకోవడం ప్రతి ఆనవాయితీగా వస్తోంది. ప్రజెంట్ ఇది టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. Over to studio.